ధనుర్మాస శుభ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ పుణ్యక్షేత్రాలయాల్లో ధనుర్మాస ప్రత్యేక పూజలు కొనసాగుతున్న సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయా ఆలయాల్లో కొలువు తీరిన ఆ దేవి దేవులను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు శ్రీ వరదరాజన్ శర్మ ఆధ్వర్యంలో ధనుర్మాసం 29వ రోజున జరిగిన ప్రత్యేక పూజలో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో భజన కీర్తనల మధ్య స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఫిబ్రవరి 15న జరుగుతున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివమాల ధరించి దీక్ష పొందిన మాలాధారణ స్వాములు పట్టణంలోని ఆకారపు వారి శివాలయంలో సన్నిధానం ఏర్పరచుకుని స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించగా ఈ సందర్భంగా మాలాధారణ శివస్వాములకు దీక్ష పూర్తి కాలం ఆలయ ఆవరణలో ఆకారపు వంశంశుల ఆధ్వర్యంలో నిత్యాన్నదానం ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆకారపు కుటుంబ సభ్యులు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో గల వెలిజాల గ్రామంలో కొలువు తీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవంలో ముఖ్య అతిథిగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణతో కలిసి హాజరైన ఎంపీ డాక్టర్ మల్లు రవి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటూ వారి వారి వృత్తిలో దినదిన అభివృద్ధి చెందుతూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లుగా వారు తెలియజేస్తూ వెలిజాల గ్రామ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మరింత అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా ఆలయాల ప్రధాన అర్చకులు భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాగర్ కర్నూలు నివాస సీతారామచంద్ర గోవింద గోవింద గోవింద. శివాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివాయ నమః. శివాయ నమః. ఓం నమః శివాయ. శివాయ నమః. శివాయ నమః. ఇక్కడ ఉంచే ప్రతి కార్యక్రమంలో లక్ష్మీ నరసింహస్వామి వెళ్యాల అనే కార్యక్రమాన్ని తీసుకోవాలని ప్రజల ఆమోదంతో ఈ కార్యక్రమాన్ని చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. భవిష్యత్తులో మన ఎండోమెంట్స్ మినిస్టర్ దగ్గర నుంచి కూడా ఈ దేవాలయానికి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు కావలసిన నిధుల కోసం మీ పార్లమెంట్ సభ్యుడిగా నేను తప్పనిసరిగా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ మాటిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. లక్ష్మీ నృసింహ భగవానకి గట్టి ఒకసారి చప్పట్లు కొట్టారు. ప్రయత్నం సఫలీకృతం కావాలంటే మీ చప్పట్లే ముఖ్యం. గట్టిగా చప్పట్లు. ఇప్పుడు మన ప్రియతమ శాసనసభ్యులు